జోష్న విషయంలో ఒక్కసారిగా స్టేజ్ మీద అందరి ముందు నలుగురిలో పొరుగు పోగొట్టుకొని అక్కడి నుంచి బయలుదేరిన జోష్న ఆ అవమానాన్ని తట్టుకోలేకపోతుంది జోష్న. ఇంతకీ జోష్నకి అవమానం ఎందుకు జరిగింది, జోష్నకి అంత పెద్ద ఊహించిన ట్విస్ట్ ఏం జరిగింది అంటే, జోష్న లెక్క ప్రకారం ఏంటి అంటే కార్తీక్ స్టేజ్ మీద తన పేరు పిలుస్తాడు. అవార్డు నేను కాదు తీసుకోవాల్సింది, జోష్న తీసుకుంటుంది. ఇప్పుడు సత్యరాజ్ గారి హోటల్ మీద సర్వ హక్కులు తనకే ఉన్నాయి, నాకన్నా తన మీదే ఉన్నాయి అని అయితే చెప్తాడనమాట. అయితే దీపయ్య ఇదేంటి కార్తీక్ బాబు ఇలా చెప్తున్నాడు, అవార్డు తను తీసుకోకుండా జోష్ని తీసుకోవడం ఏంటి అన్నట్టు కోపంగా చూస్తూ ఉంటుంది. ఏంటి దీప కోపంగా చూస్తున్నావు, ఇప్పుడు అవార్డు మాత్రమే తీసుకుంటున్నాను అనుకుంటున్నావా, ఆ తర్వాత నీ మొగుడిని కూడా తీసుకుంటున్నానని చెప్పగానే శివనారాయణ ముందే జోష్న చెంప చెళ్ళు అనిపించేస్తుంది దీప. ఏమనుకుంటున్నావు నువ్వు, మా ఇద్దరిని విడగొట్టాలంటే అంత ఆషామాషిగా ఉందా, టచ్ చేసి చూడు నా భర్తను నా కళ్ళ ముందే, తర్వాత చెప్తాను ఏంటో, అవార్డు తీసుకోవాలా నువ్వు, చూస్తాను నీకు అవార్డు ఎలా వస్తుందో చూస్తాను అని అందరిలో దీప గొడవ పెట్టుకుంటుందన్నమాట. అయితే శివనారాయణ ఈ జోష్నని నీకు ఇన్ని అవసరమా, తనతో దెబ్బలు తినడం అవసరమా, రా మనం ఇంటికి వెళ్దాం, అసలు ఏంటి ప్రామిస్ నోట్ ఏంటి ఏంటి ఇవని అంటూ ఉంటే, నా భర్తకి ఏదో మాయ మాటలు చెప్పి నా ప్రాణాలని అడ్డు పెట్టుకొని నువ్వేదో ప్లాన్ చేస్తుంటావని నాకు తెలుసు, నీ గురించి నాకు తెలియంది కాదు, ఏదైనా నిజాయితీగా గెలిచి సాధించుకోవాలి, అడ్డదారుల్లో వెళ్ళి గెలిచి తీసుకోవడం అది మనిషి పుట్టుక అంటారా నిన్ను అన్నట్టు మాట్లాడుతుందనమాట. అంటే ఏంటి నువ్వు మాట్లాడేది అంటే, ఇప్పుడు నువ్వు అవార్డు తీసుకోగలిగితే నిన్ను నేను మనిషి లెక్కను కూడా వేసుకోను, ఎందుకంటే కుక్కలు వీధిలో వెళ్ళేటప్పుడు ఏది కనపడితే అవి లాక్కొని తింటూ ఉంటాయి కదా, అలాగే నువ్వు కూడా ఇప్పుడు మేము కష్టపడి సంపాదించుకున్న ఈ అవార్డుని లాక్కుంటే అదే పరిస్థితి నీది కూడా అని చెప్పడంతో జోష్నకి నోటి వేరే కాదు దీపని రెచ్చగొట్టి మరీ జోష్న 4-5 మాటలు ఎక్కువే అడిగించుకుంటుంది. నా భర్త కావాలా నీకు, ఇలా పరాయి మగాళ్ళని కావాలనుకోవడమేనా నీ పని అన్నట్టు. అయితే శివనారాయణ అయినా తట్టుకోలేకపోతాడు. జోష్నను అక్కడి నుంచి తీసుకుని వెళ్దామంటే, తాత నేను అవార్డు తీసుకుందే నేను రాను అన్నట్టు కూర్చుంటుందన్నమాట. స్టేజ్ మీద కార్తీక్ జోష్న పేరు చెప్పిన తర్వాత ఇది జోష్నకు కూడా చెందదు, ఆ సత్యరాజ్ హోటల్ మీద సర్వ హక్కులు దీపకున్నాయి, నేను దీప దగ్గర ఎంప్లాయీని మాత్రమే అన్నట్టు చెప్తాడనమాట. అయితే అప్పుడు అవార్డు ఎవరు తీసుకోవాలి, దీప తీసుకోవాలి. అదేంటి బావా నీకు కదా అవార్డు రావాలి అంటే, నాకే రావాలి, కానీ నాకన్నా ఎక్కువ కష్టపడి పనిచేసింది నేను 25% అక్కడ వర్క్ చేస్తే 75% ఆమెదే కష్టమంతా అని చెప్పడంతో సత్యరాజ్ కూడా కార్తీక్ చెప్పిన మాటలకి ఒక్కసారిగా క్లాప్స్ కొట్టేస్తాడనమాట. అందరి ముందు జోష్నకైతే పరుగు పోతుంది. అయితే జోష్నను పక్కనకు పడేసి కార్తీక్ కూడా తీసుకోకుండా అందరి ముందు దీపక్ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట అవార్డు. పాపం జోష్న ఒకటనుకుంది కార్తీక్ బావ మీదుగా తీసుకుందాము అవార్డు అని, కానీ కార్తీక్ బావకే లేదు అక్కడ అవార్డు, దీప కొట్టేసుకొని వెళ్ళిపోతుంది అనమాట. దీప తీసుకున్న కార్తీక్ తీసుకున్న ఒకటే కాబట్టి ఇలా ప్లాన్ అయితే వేశాడు కార్తీక్. అయితే నీ చేతిలో నేను ఎలా కీలుబొమ్మనో అలా నా పెళ్ళం చేతిలో కీలుబొమ్మని, భార్య చాటు భర్తని, నీకన్నా నా భార్యకే సర్వ హక్కులున్నాయి నా మీద అంటూ ఒక పంచ్